రైట్ అక్క. సో మీరు అంత డేర్గా ఉరికినారు ఆ ఏజ్లో, 6 ఏళ్ళు ఉన్నారు అక్క? ఎన్ని ఇయర్స్? 14-15 years. 14. సో వాళ్ళు షాక్ అయిపోయారు, నేను తీసి అమ్మాయి రియాక్ట్ అవుతుంది ఏంటి అని. సో వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్ ఉదయం నగర్ నుంచి లోతుకుంట దాకా పరిగెత్తుడే, నేను మిమ్మల్ని పట్టుకుంటారా వదిలేదు లేదని పరిగెత్తుకుంటూ రాళ్ళు ఉసురుకుంటూ కార్ నెంబర్ నోట్ చేసుకొని వచ్చిన. సో అప్పుడు ఇంకా జంగల్ ఉండొచ్చు, లోతుకుంటా అంతా అడవే, ఖాళీ ప్లేస్. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కొంతమంది మేము ఇచ్చేస్తాం డబ్బులు, మీరు అలా మాట్లాడడం అనైతికం అని చెప్పి. కాకపోతే దీన్ని రాజకీయంగా కూడా వాడుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మొత్తం నెగిటివ్గా చేసినట్లు అనేది లేకుండా అసలు ఎట్లా అంటాడు అని కూడా పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నారు అక్క. ఏం చెప్తారు? అదే మొదటిగా ఏంటంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ అని నేను కూడా తమ్ముడు నేను కూడా అన్నాను, నేను ఈ రోజు నుంచి ఇంకా దీని గురించి మాట్లాడను. రైట్. మనం పని చేసుకుంటూ ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే కొంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ క్లారిటీ కూడా ఇవ్వాలని నేను మాట్లాడడం జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ నేను రాసి దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాం. ఈడ కొట్లాడుకునేదంతా రాజకీయ నాయకులు, అది ప్రజలు లేస్తురు, పని చేస్తురు, తిట్టిరు, చేస్తూనే ఉన్నారు. మన ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కొంతమంది చాలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ అక్కలు సంఘాలు వాళ్ళు కానీ అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూ అని. ఒక అరే బాధ అంటారు, అరే మా గద్దరని అంటావా, అరే అడిగిండొచ్చు తీవయ్యా, నువ్వు గట్ల రోడ్డు మీద చెప్తావా రాబే, ఉండొచ్చు గట్ల చెప్తావా రాబే అని అక్కడ బాధ అయిపోయి అందరూ అంటారు, అరే ఆయనకు ఎంత ఇచ్చిండో చెప్పమను, అసలు కడతాం, వడ్డీ కడతాం, చక్ర వడ్డీ కూడా కడతాం అంటున్నారు. సో ఇది చిన్న సెన్సిటివ్ ఇష్యూ రాసి పెద్దగా మంటగా అయిపోయింది. మీరు మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినాడు. నాకు తెలుసు గద్దర్ గారి కుటుంబము వాళ్ళు అలా మాట్లాడరు, ఆవిడ అంటే అర్థం చేసుకోలే నన్ను గద్దర్ కుమార్తె వెన్నెలమ్మ, కానీ ఆమె అట్లా మాట్లాడదు అని చెప్పి. అదే ఇక్కడ ఏంటంటేనా మీరు అన్నట్టు వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఆయన ప్రజెంట్ చేసిన విధానమే నెగిటివ్ వెళ్ళింది. ఆయన కూడా అర్థమైంది. చాలాసారి తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణకు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడండి. రైట్, తెలంగాణలోనే ఉంటాడు అన్న. మనం ఎప్పుడైనా ఇంటికి కూడా పోయి ధర్నాలు చేసిర్రు ఎవరన్నా? ఏం లేదు కదా, స్వేచ్ఛ ఉంది, భావి భారత పౌరులం మనం. రైట్, గద్దర్ గురించి చాలా వేదికలు ఇక్కడ వాడినారు, ఆంధ్రలో మనం మనం ఓవర్ చేసి మా గద్దరన్న పేరు మా ఊరే గద్దరన్న తెలంగాణలో వాడాలి, అక్కడ వాడొద్దని మనం అనలేదు కదా. రైట్, ఎలక్షన్ టైంలో కూడా వాడు అనలేదు కదా. ఇక్కడ ప్రజెంట్ చేసిన విధానం మనకంతా మనం వినం. నీ అయ్యే జాగిరాబే అంటే నేను ఇంకొకటి కూడా ఏంటంటే మా నాన్న కారు ఇచ్చిండు అంటే మా నాన్న గురించి మేము చిన్నప్పటి నుంచి విన్నాం. మా నాన్న గురించి నేనే గోషి గొంగడు కొనిచ్చిన, నేనే గొంగడు కొనిచ్చిన, నేనే గజ్జలు కొనిచ్చిన, రైట్, నేనే పాట రాసిచ్చిన, మా నాన్న నేనే కట్టబట్టుకోమన్నా, రైట్, నేనే దుంకుమన్నా, నేనే హూ అనమన్నా అన్నీ అంటుంటారు. మేము అణిచివేత, అవమానాలు, రైట్, వెన్నుపోటులు, మా నాన్నకు పొడిచిన వెన్నుపోటల్ని బుల్లెట్లను కూడా చూసుకుంటూ తట్టుకుంటూ వచ్చాం. నేను దాన్ని అంత పట్టించుకోవాలి. అది సెన్స్ గదరన్నకు ఆయనకు సంబంధించి వెన్నుపోటు కూడా నేను ఇట్లాంటివి అంటనే ఉంటారు అన్ని. మీకు గద్దరన్న చనిపోయినాక తెలిసింది గడిల ముందు ఆయన అన్ని గంటలు కూర్చురని. మాకు ముందే తెలుసు, వచ్చి రాత్రి కూర్చొని ఇంతసేపు కూర్చొని వచ్చినా అంటే మా అమ్మ చాలా బాధపడింది తల్లి. అర్థమైందా? వచ్చి స్నానం చేసుకొని తిరిగి పెడుతుంది, ఏడి పోయిను అట్లా డల్లుగున్నావు అంటే ఈరోజు ఆడ పోయి 3 గంటలు కూర్చొని వచ్చిన నేను అని తల్లి. అర్థమైందా? అది ఎప్పుడో 6 నెలల 8 నెలల ముందు జరిగింది, కానీ ప్రజలకు ఎప్పుడు తెలిసింది. సో ఇట్లాంటివన్నీ గద్దర్ గురించి బతుకున్నప్పుడు మాట్లాడిండ్రు, చనిపోయినాక కూడా మాట్లాడిండ్రు. రైట్, మాట్లాడుకొని బ్యాగులు నింపుకుంటారు, పబ్బాలు నింపుకుంటారు, పదవులు తెచ్చుకుంటారు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకు తెలుసా? ప్రజలు న్యాయ నిర్ణయిస్తారు. మాకు మా నాన్న చేర్పిన సూత్రం ఏంటంటే ప్రజలు గొర్రెలు కాదు బిడ్డ, ప్రజలు ఛాన్స్ ఇస్తారు. 1, 2, 3, 4వ దానికి బొంద పెడతారు. సో అందుకే ఎవరేమన్నా నేను ఆ టాపిక్ మాట్లాడలేను. మా నాయన కారు తీసుకున్నావా, నేను ఎక్కినా నా కార్లా అని నేను అనట్లేదు. నాకేడు అనిపించింది అంటే ఒక ఆడబిడ్డగా నువ్వు ఎవరినో అని ఉండొచ్చు, కానీ అది అందరికీ గుచ్చుకుంది.
ఎవరినో అనిండొచ్చు మీరు. ఎవరినో అనాలని చెప్పి అది కానీ అది అందరికీ తెలుస్తుంది, నేను ఒక్కదాంట్లో కదా. నాకు అక్కడ అరే మీ అయ్య జాగీరా అంటే వాళ్ళ అయ్య కూడా కొట్లాడిండు మన తెలంగాణ కోసం. ఎవరో కావచ్చు, నువ్వు ఎవరో అనిండొచ్చు, వాళ్ళ అయ్య కూడా కొట్లాడిండు తెలంగాణ, లేకుంటే వాళ్ళ అయ్యతో పాటు లేకుంటే మా అయ్యతో పాటు వాళ్ళ అయ్య కూడా నడిచిండొచ్చు కదా. త్యాగాలు చేసి రక్తం చిందించి కుటుంబాలు నాశనమయ్యి కుటుంబమే లేని ఇంకా సెట్ కాలే అన్న మనము ఆ బాధల నుంచి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళయే, అసలుకి కళాకారులు కన్నీళ్లు పెడుతుంటే, ఉద్యమకారులు తాగి తాగి రోడ్డు మీద చచ్చిపోతుంటే, విద్యార్థులు ఉద్యోగం లేక MBAలు ఇంజనీరింగ్లు గ్రూప్ ఎగ్జామ్స్ కోసం రాసి పబ్బులలో పనిచేస్తుంటే, స్విగ్గీ జొమాటోకు పనిచేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది. మా లాంటి వాళ్ళు PhD 6-7 ఏళ్ళు కష్టపడి మాకు ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలే రాలి. ఇంకా మనం ఇంకా ఆ బాధల నుంచి కోలుకోలే, ఆ చావుల కేకల నుంచి బయటికి రాలే, ఆ దెబ్బల నుంచి ఇంకా దెబ్బలు మానలేదన్నా. నా బాధలు ఆ దెబ్బ మానలే. నువ్వు దెబ్బ మానకముందే మళ్ళీ నువ్వు దాని మీద సూకు పెడితే ఎట్లా? సో అది మీరు ఎవరినైనా అనిండొచ్చు, కానీ తెలంగాణలో ఏదైనా తెలంగాణ కోసం మనోళ్ళు మాట్లాడినా బయటోళ్ళు మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో అది చాలా హర్టింగ్ అనిపించింది. అది ఆయన ఓనో అంటే నన్ను అన్నట్టు అనిపించింది. సో అక్కడ వ్యత్యాసం ఉంది. నాకెందుకు మా నాయన గురించి, మా నాయనకు నీకు సంబంధం అడుగుపోయి ఫోన్ చేసిరా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చి? లేదు అట్లేం లేదు, అట్లాంటి ఏం ఉండే అన్న. ఎవరు వి హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. ఎవరిని బెదిరించరు. అది ఆ ప్రేమ అనురాగాలు ఉండాలి. వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ పవన్ అన్న, రైట్? సో అది ఉంది కాబట్టే మనము ఆ విలువలు ఉన్నాయి కాబట్టే మన తెలంగాణ సమాజం కానీ మన భారత సమాజం విలువల్ని కాపాడు. ఆ విలువల్లో ఎక్కడ తేడా వస్తేనే మనం బగ్గుమంటాం. సో అట్లా బెదిరించడం అనేది ఏమీ ఉండదు, అట్లా ఏమీ లేదు. గద్దర్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు గద్దర్ కుటుంబాన్ని చాలా బాగా చూస్తారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది. గద్దర్ గారు అన్నా మీరన్నా మీ కుటుంబం అని ఎట్లా అనిపిస్తుంటది అక్క? అన్న ఈ పెద్ద నాయకులు కాదన్నా, రోడ్డు మీదకి వెళ్తే చాయ్ బండి అయినా కూడా మా చాయ్ తాగుతామని వస్తారు. సో ప్రతి తెలంగాణలే కాదన్నా భారతదేశంలో ఎక్కడ పోయినా గద్దరన్న బిడ్డలం అంటే పిలిచి నీడిచ్చి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టుకుంటారు. సో దానికి చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని ఒక పార్టీ పెట్టినాడు, ఉద్యమం స్టార్టింగ్ లోనే పార్టీ పెట్టినారు. ఆ పార్టీ పెట్టడం మీకు ఐడియా ఉండొచ్చాక ఏమన్నా ఉండేనా అప్పుడు ఆ గద్దర్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్లాలా? గద్దర్ ప్రజా అదేమంటారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇంకా ఉంది. అనిపిస్తుంది అంటే నాయన పెట్టిన పార్టీని అంటే మీరు కాంగ్రెస్ లో ఆ సందర్భంగా అప్పుడు అనిపించింది ఎప్పుడైనా ముందు? నేను పార్టీలోకి వస్తాను, రాజకీయాలకు వస్తాను నేను అనుకోలే. కానీ గద్దర్ అన్న నన్ను 2022లో అడిగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.